ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ ధ్యానములో మనం నేర్చుకోబోతున్న అధ్యాయం వచనాలు సామెతలు 17వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము చదువుకుందాము. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అహంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధిలేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుటనంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును. దేవుడిక్కడ మనకు చక్కగా చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, బుద్ధిమంతుడి కంట ఒక్క మాట చాలంట. మనము ఏ విధముగా ఉన్నామో చూసుకుందాం. అర్థమైందా పిల్లలు? ఈ యొక్క వచనాలు దాని భావము మీరు గ్రహించారా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.